హలో కోడర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ బాను. ఈరోజు మనం HTML అండ్ CSS పార్ట్ 3లో ఒరే ఆజాము, ఇది నా యూట్యూబ్ ఛానల్ రా, ఓంకార్ షో కాదు. ఇంతకీ నీ బాధ ఏంటి? ఏం లేదు, HTML అండ్ CSS బాగానే ఉన్నాయి, కానీ నాకు డిఎస్ఏ చెప్తామని. డిఎస్ఏనా? డిఎస్ఏ ఎందుకురా నీకు? డిఎస్ఏ ఎందుకంటావేంటి? మంచి ప్యాకేజ్ కొట్టాలిగా. అబ్బో, ఎంత ప్యాకేజ్ కావాలండి నీకు? నాకెంత, జస్ట్ 1 CR చాలే, సర్దుకుంటా. బా, 1 CR చాలా తక్కువరా. ఇంతకీ డిఎస్ఏ నేర్చుకోవాలంటే ఏం తెలిసి ఉండాలి? డిఎస్ఏ నేర్చుకోవాలంటే జావా, పైథాన్ లేక C++ ఏదో ఒక లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. సరే, మరి డిఎస్ఏ మీద వీడియోస్ చేస్తావా? సరే అయితే చేస్తానులే. ఇంతకు నీకు ఏ లాంగ్వేజ్లో కావాలి? నాకైతే నువ్వు ఇందా చెప్పిన జావా, పైథాన్, C++ అన్నిట్లో కావాలి. అబ్బో, మూడిట్లోనూ కావాలా? ఏం కాన్సెప్ట్ చెప్తావేంటి? కాన్సెప్ట్సా? స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీ, అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్, ట్రీస్ అండ్ గ్రాఫ్స్, ఇంకా సార్టింగ్ అండ్ సెర్చింగ్ అల్గోరిథం గురించి చెప్తాను రా. ఓకే, మరి డిఎస్ఏ ప్రాక్టీస్ చేయాలంటే ఎలా? ప్రాక్టీస్ కోసం అయితే లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి క్వశ్చన్ నెంబర్స్ చెప్తాలే. సరే, కానీ నువ్వు రాజమౌళి సినిమాలాగా లేట్ చేయవద్దు. అబ్బా, ప్రభాస్ సినిమాలాగా ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాలేరా. సరే, ఇంకెందుకు లేటు, పోస్టర్ రివీల్ చేయి. ఇదే మరి, ప్రతిసారి నీ ఫోటో అయినా ఒకసారి కూడా నా ఫోటో పెట్టవా? అబ్బో సర్లే, పెట్టాలే చూసుకో. మరి దీనికోసం నేనేం చేయాలి? ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేరా? ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్నాలే.